ఎదురుమొండిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు చంద్రశేఖర్ గారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ అక్కడున్న సమస్యల్ని తెలుసుకుంటూ ఇప్పటిదాకా మనం చూసాము. ఆడవాళ్ళని కూడా ఈ ఊర్లో ఈ ఊర్లో ఉన్న సమస్యలేంటి, ఆడవారికి ఉన్న సమస్యలేంటి మనం చూస్తున్నాం కదా. అలా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఊర్లోని టెంపుల్. ఈ టెంపుల్లోకి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇంకా ఊర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఉన్న ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇంటింటి ప్రచారం నిర్వహించి పర్సనల్గా ఒక్కొక్కరిని కలుస్తూ ఊర్లో ఉన్న సమస్యలు, అలానే ఆడవాళ్ళకున్న సమస్యలు, పిల్లలకున్న సమస్యలు, ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వీటన్నింటిపైన ప్రత్యేకంగా అడిగి తెలుసుకొని ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కావాలి, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్న విషయం పైన ప్రత్యేకంగా వాళ్ళని అడగనున్నట్లు చెప్తున్నారు. రైట్, మనతో పాటు కొంతమంది కార్యకర్తలు, నేతలు కూడా ఉన్నారు. సో మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేయబోతున్న చంద్రశేఖర్ గారు, ఆయన గురించి మీకు ఎంత తెలుసు, ఆయన పొటెన్షియాలిటీ ఏంటి? సింహాద్రి సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు, నీతికి నియమానికి కట్టుబడి పనిచేసిన వ్యక్తిగా, దేవుడు మంత్రిగా పేరున్న సింహాద్రి సత్యనారాయణ గారు అబ్బాయి చంద్రశేఖర్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, అలాగే క్యాన్సర్ డాక్టర్ ఏషియాలోనే నెంబర్ 2గా పనిచేస్తున్న క్యాన్సర్ డాక్టర్ గారు. మా ఏరియా నుంచి ఎవరు వెళ్ళినా, ఇప్పుడు కాదు గత 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళిన ప్రతి పేషెంటు ఆయన పేరు తలుచుకొని ఊరు కానీ పేషెంట్ కానీ లేరు ఇక్కడ. అంత బాగా చూసి పంపిస్తూ ప్రజలకు అప్పటి నుంచి సేవ చేస్తున్న వ్యక్తి మా నియోజకవర్గానికి, మా పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా రావడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన నా భార్యకి తేడా చేస్తే వెళ్తే ఆయన అంతా సదుపాయం చేసి నువ్వు ఉండలేకపోయినా నేనున్నాను సుబ్బారావు అని నాకు ఉదయం చేసి తట్టి అన్ని శుభ్రం చేసి పంపించారు, తగ్గించి పంపించారు. తర్వాత నాకు తేడా చేస్తే ఆయన ఇంకో హాస్పిటల్కి ఫోన్ చేసి మా సుబ్బారావు అన్ని జాగ్రత్తగా చూడండి అని నన్ను చేశారు. ఆయన ఈ ఎంపీగా నిలబడ్డందుకు నాకు చాలా సంతోషం. మాకంటే రైతు భరోసా అని పెన్షన్లు అండి మా టయానికి అందుతున్నాయి. మేము బాగానే ఉందనుకుని మేము ఓటేద్దాం ఉంటాం. ఈ ట్రావెలింగ్ అనేది కొంచెం డేంజరస్గానే ఉందండి. ఎందుకంటే పిల్లలు ఒకవేళ ఇక్కడ నుండి, అంటే ఈ దీవి నుండి బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా, పెద్దవాళ్ళు కానీ ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ ఎప్పుడన్నా ఎవరైనా ఆడవాళ్ళకి బాగోకపోయినా, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చాలా ఇబ్బందికరం. అదే మాట మా జగన్ గారితో చెప్పింది మొదట గెలవగానే, అన్న ఇక్కడ దీవులు ఉన్నాయి, అక్కడ ఏదైనా డెలివరీ కేసు కానీ ఏదైనా హార్ట్ అటాక్ కానీ రాత్రిపూట వస్తే సుమారుగా 6 నుంచి 7 గంటలు పడుతుంది హాస్పిటల్కి రావాలంటే, దానికి రహదారి కావాలి, బ్రిడ్జ్ కావాలంటే ఆలోచిస్తుంటే, అన్న ఈసారి బడ్జెట్లో డబ్బులు లేకపోతే నెక్స్ట్ బడ్జెట్లో పెట్టమంటే ఆయన ఒక మాట అన్నారు. అన్న అటువంటి పరిస్థితి విజయవాడగా 70 కిలోమీటర్లు ఉందంటే బాధగా ఉంది, ఇంతకుముందు పాలకులు ఏం చేశారు, దాన్ని ఖచ్చితంగా మనం పూర్తి చేద్దామని చెప్పి దానికి శాంక్షన్ ఇచ్చారు. 110 కోట్ల రూపాయలు శాంక్షన్ ఉంది. దాని టెండర్ అయిపోయింది. ఆ టెండర్కి ఎలక్షన్ దగ్గర రావడం మూలంగా కొంచెం డిలే అయింది. ఇది ఇప్పుడు అయిపోతుంది. అది